వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఒక సండే సూర్య తన రూమ్లో రెస్ట్ తీసుకుంటుంటే వాళ్ళ ఆవిడ ఫోన్ రింగ్ అయిందట. ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరితోనూ చాలా క్లోజ్గా మాట్లాడిన మాటలన్నీ బాల్కనీలో ఉన్న సూర్య విని షాక్ అయ్యాడంట. నువ్వు చెప్పు సంధ్య, ఆ క్షణంలో సూర్య ఎలా ఫీల్ అయి ఉంటాడు? తన భార్య సీక్రెట్ లవర్తో మాట్లాడుతుంటే ఎంతగా బాధపడి ఉంటాడు? మరి మీ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడనేం అనలేదా? ఒక్క ప్రశ్న కూడా వేయలేదంట. ఇప్పుడు చెప్పు సంధ్య, ఎవరు గ్రేట్, సూర్యనా వాళ్ళ ఆవిడనా? ఒకవేళ మీ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ్ని అపార్థం చేసుకుంటున్నారేమో? ఇంత చెప్పిన నువ్వు కూడా ఇలాంటి సిల్లీ డౌట్స్ అడుగుతావే? ఆ సంధ్య తన సీక్రెట్ లవర్తో మాట్లాడడం సూర్య క్లియర్గా విన్నాడు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. ఇంకా మాటలు వినే చెవులెంత? అంటే సూర్య నాతో అబద్ధం చెప్పాడంటున్నావా? కాదండి, కాదు. నిజం తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నారు, అభిప్రాయం మార్చుకుంటున్నారు అంటున్నాను. నో, నేను ఒప్పుకోను. నాకు ఆడవాళ్ల మీద జాలి, దయ, గౌరవం ఉన్నాయి, కానీ ఆవిడలాంటి వాళ్ళ మీద కాదు. ఆడవాళ్ల మీద ఉండాల్సింది జాలిదయ కాదండి, నమ్మకం. ఆడది కూడా ఒక మనిషి అన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆవిడ గారు నాశనం చేసింది. ఆడవాళ్ళంటేనే అసహ్యం పుట్టేలా చేసింది. ఏమో, ఆవిడెందుకలా ప్రవర్తిస్తుందో ఎవరికి తెలుసు? అంటే ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి కదా. ఉంటాయి. నీ దగ్గర మాత్రం ఆడవాళ్లను సపోర్ట్ చేయడానికి 1,00,000 మాటలు, 1,00,000 కారణాలు ఉంటాయి. స్త్రీ జాతికి ఆదర్శం నువ్వు. బా, వాళ్ల మీద ఒక్క ఈగ కూడా వాళ్ళనివ్వవు కదా. అవును, ఆడదాని మనసు ఆడదానికి తెలుస్తుంది. తెలుసుకోమ్మా, బాగా తెలుసుకో. అయ్యో, ఏమండి? ఏంటి, పాయసమా? పాయసం తిన్నట్టే ఉంది మీ పరిస్థితి. ఒకసారి మీ మొహాన్ని అద్దంలో చూసుకోండి. ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారో. సూర్య మాటలతో సంధ్యని మానసికంగా చంపేస్తున్నాడు. వాళ్ళ గురించి ఆలోచించి ఇలా నీరసంతో కృంగిపోయి మీరు నన్ను చంపుతున్నారు. బ్రతుకులో ఇప్పటి వరకు తోడొచ్చింది చాలు, చావులో మాత్రం నన్ను ఒంటరిగా వదిలే లక్ష్మి. ఏంటండి ఆ మాటలు? నేనున్నంత వరకు మీకేమీ కాదు. అది నీ చేతిలో లేదు లక్ష్మి. సంధ్య కంట కన్నీరు వచ్చిన ప్రతిసారి తన విషయంలో చేసిన పాపం కళ్ళ ముందే కనిపిస్తుంది. ఆ చేదు నిజాన్ని మర్చిపోవడం కన్నా చచ్చిపోవడం మేలనిపిస్తుంది. మహాభారతంలో భీష్ముడు కూడా అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఇలానే బాధపడ్డాడంట. నా వాళ్ళు అన్న ఒకే ఒక స్వార్థంతో తప్పు చేశారని తెలిసి కూడా ఆఖరి క్షణం వరకు కౌరవ పక్షాన నిలబడ్డాను. ఉత్తములైన పాండవుల బాధను చూస్తూ కూడా చూడనట్టే నటించాను. భగవంతుడా, ముల్లులాంటి ఈ అంపశయ్య మీద నుండి నేను నివేదించుకుంటున్నాను. నేను తప్పు చేశాను,
క్షమించరాని ఘోరమైన పాపం చేశాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అందుకే శిక్షను కూడా నాకు నేనే విధించుకుంటున్నాను. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూడాలన్న ఒకే ఒక నెపంతో ఎప్పుడో కాదు, నా పాపానికి తగిన శిక్షని ఇప్పుడే అనుభవిస్తున్నాను అని భీష్ముడు అన్నాడంట. లక్ష్మి, సరిగ్గా నా పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది కదూ. ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మి? తప్పు చేసినప్పుడు శిక్షకు తలొంచాలి. ఏమండి, అలా ఏడవకూడదని చెప్పానా? ఎంత వయసొచ్చి ఇన్ని అనుభవాలు మూట కట్టుకున్నా కూడా నిజాన్ని భరించే శక్తిని కూడగట్టుకోకపోతే ఎలా చెప్పు లక్ష్మి? ఏమండి, ఇక నా వల్ల కాదండి. ఈ బాధల్ని బరువుని మోస్తూ బ్రతకడం నా వల్ల కాదు. ఈ రహస్యాన్ని సూర్యకి చెప్పకుండా సంధ్య పడే బాధని చూస్తూ మౌనంగా రాయిలా ఉండిపోవడం నా వల్ల కాదండి, నా వల్ల కాదు. ఊరుకో లక్ష్మి, ఊరుకో లక్ష్మి. లక్ష్మి, ఎంత చిత్రమో చూసావా? వాడు దూరమై కొన్నాళ్ళు సంధ్యని ఏడిపించాడు. ఇప్పుడు దగ్గరగా ఉండి నరకం చూపిస్తున్నాడు. సూర్య వల్ల సంధ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు శోభనే అనుభవిస్తోంది. ఇది మా భార్యాభర్తల విషయం, మీరు కల్పించుకోవద్దు అని చెట్టంత కొడుకు శాసించిన తర్వాత చూస్తూ ఉండడం తప్ప ఇంకేం చేయగలం చెప్పు? అందుకే ఇదే నా అంపశయ్య. ఈ చెడు అనుభవాలని తలుచుకుంటూ ముళ్ళలాంటి ఆ మాటల్ని భరిస్తూ ఆ దేవుడి పిలుపు కోసం ఎదురు చూడడమే నా ముందున్న ఒకే ఒక దారి. కన్న కొడుకు బాగుండాలన్న స్వార్థంతో కూతురిలాంటి కోడలి జీవితాన్ని నిప్పుల గుండంగా మార్చాను. ఆ పాపానికి పరిహారం చావొక్కటే లక్ష్మి. ఏమండి, వద్దండి, అలా మాట్లాడద్దు. మీకు దండం పెడతానండి. మేము లేకపోయినా పని చాలా ఫాస్ట్గా జరుగుతున్నట్టుంది. పార్ట్నర్స్గా ఉండి బిజినెస్ స్టార్ట్ చేశాం. మీరు పట్టించుకోకపోయినా నేను ఇర్రెస్పాన్సిబుల్గా వదిలేయలేను కదా. అంటే ఏంటి? ఈ బిజినెస్ను నువ్వు ఒక్కడవే సీరియస్గా తీసుకుంటున్నావు, మాకేం బాధ్యత లేదంటున్నావా? నేను చెప్పడం కాదు, మీకు మీరే అర్థం చేసుకోవాలి. అన్నీ అర్థం చేసుకున్నాం కాబట్టే డైరెక్ట్గా సైట్కి వచ్చాం. మా బావ డబ్బు పెట్టకపోతే ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యేదే కాదు. ఈరోజు లాభాలు చూడగానే మేమెవరో లెక్కలేనట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను లెక్కల గురించి చెప్పడం లేదు, రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తున్నాను. మీకు ఈ బిజినెస్లో ఉండటం ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పండి. ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఇంట్రెస్ట్తో సహా తిరిగి చేస్తాను. ఏరు దాటాక తెప్ప తగలేస్తారన్నమాట. విన్నావా బావా? ఆకాష్ గారికి లాభాలు ఎక్కువ వస్తున్నట్టున్నాయి. మనల్ని సైడ్ చేసి
మొత్తం బిజినెస్ ఆయన సోలో చేసుకుందాం అనుకుంటున్నాడు. మైండ్ యువర్ వర్డ్స్. నాకు వ్యాపారం చేయడం మాత్రమే వచ్చు, మోసం చేయడం కాదు. ఏ మోసం చెయ్యకుండానే ఒక్క బిజినెస్తో ఇన్ని కోట్లు గడిస్తావా? నీ గురించి మాకు తెలియదనుకుంటున్నావా? ఆ దొంగ లెక్కలు, నీ చీటింగ్ ట్రిక్కులు మొత్తం తేల్చేస్తాను. షట్ అప్. తేల్చాల్సింది నా ట్రిక్కులు లెక్కలు కాదు, మీ తిక్కని పొగర్ని. సమయానికి డబ్బు అడ్జస్ట్ కాక మీ దగ్గర చేయి చాచాను. ఆ కృతజ్ఞతతో మిమ్మల్ని పార్ట్నర్స్గా మార్చుకున్నాను. అది మర్చిపోయి వర్క్ కంప్లీట్ కాకుండానే ఇచ్చిన డబ్బుతో పాటు లాభంలో షేర్ అడిగితే ఎలా ఇస్తాను? నా ఎదుగుదల చూసి తట్టుకోలేక నా నిజాయితీని క్వశ్చన్ చేస్తుంటే ఎందుకు ఊరుకుంటాను? ఊరుకోక ఏం చేస్తావు? ఇంతవరకు వచ్చింది కాబట్టి మేం చెప్పేది కూడా విను. మా సపోర్టు లేకుండా ఈ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేస్తావో మేము చూస్తాము. ఇప్పటి వరకు కట్టిన కన్స్ట్రక్షన్ మొత్తం పేక మెళ్ళ కూల్చేస్తావు. ఈ సైడ్ కూల్చడం కాదు కదా, ఒక్క ఇటుక కూడా కదపలేవు. నువ్వు బెదిరిస్తే భయపడ్డానికి, వార్నింగ్ ఇస్తే లొంగిపోవడానికి ఇక్కడెవరూ చేతగాని వాళ్ళు లేరు. ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీవి మధ్యలో నీ హడావిడేంట్రా? ఎవరికి ఆఫ్టర్ ఆల్? నా జాబ్ సెక్యూరిటీ ఆఫీసరే కావచ్చు, కానీ ఇప్పుడు నేను ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను. ఎక్స్ ఆర్మీ కెప్టెన్గా మర్యాదగా చెప్తున్నాను. నేనుండగా నా ఫ్రెండ్ని బెదిరిస్తే మాటలతో కాదు, చేతులతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏంటి భయపెడుతున్నావా? వార్నింగ్ ఇస్తున్నావా? నా గురించి తెలియక రెచ్చిపోతున్నావు. నీ ఫ్రెండ్ను అడుగు, చెప్తాడు. నేనేమి అడగను, వినను. నువ్వు ఎవరైనా కావచ్చు, నాకు నా ఫ్రెండ్ గౌరవం, మర్యాదే ముఖ్యం. ఇంత చెప్పినా అర్థం కాకపోతే ఒక్కసారి టచ్ చేసి చూడు. ఈ సైట్ నుండి సేఫ్గా వెళ్తావో లేదో నీకే తెలుస్తుంది. మీకు ఆకాష్కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుండి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాదు కూడదు అని మళ్ళీ సైట్ దగ్గరకు వచ్చినా, నా ఫ్రెండ్తో గొడవ పెట్టుకోవాలని చూసినా క్షమించేది లేదు. నువ్వు మమ్మల్ని క్షమించడం కాదురా, నీ ఎంతు చూసే వరకు వదిలిపెట్టను. నీలాంటి వాళ్ళని చాలా మందిని నేను కూడా చూశాను. ఇచ్చిన వార్నింగులు చాలు, చలో వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి, మీ పని చేసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. నీకు బిజినెస్ చేయడానికి వేరే పార్టీలే దొరకలేదా? ఇలాంటి వాళ్ళ వల్ల నీ బిజినెస్కే కాదు, నీ కెరీర్ కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. నువ్వు నా పక్కన ఉండగా ఏ ప్రాబ్లం రాదు సూర్య. నిజంగా నీలాంటి ఫ్రెండ్ పక్కనే ఉంటే కొండంత బలమే కాదు, ఎంత పెద్ద కష్టం వచ్చినా ఫైట్ చేసే ధైర్యం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. ఫ్రెండ్ అంటున్నావు, మళ్ళీ ఈ ఫార్మాలిటీ ఎందుకు? అయినా నువ్వు నాకు చేసిన సాయం, ఇచ్చిన సపోర్ట్తో పోల్చుకుంటే ఇది నథింగ్ ఆకాష్. నీకు నథింగ్ అనిపించవచ్చు, కానీ నాకు నా లైఫ్కి మాత్రం నువ్వే ఎవ్రీథింగ్. నీ కోసం, నీ మేలు కోసం అవసరమైతే నా ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. హలో బాస్, నువ్వు మరీ ఇంత డ్రామాటిక్గా, సెంటిమెంటల్గా ఏం ఫీల్ అవ్వద్దు. ఫ్రెండ్స్ మధ్య ప్రేమ ఉంటే చాలే, ప్రాణత్యాగాలు అవసరం లేదు. కొంచెం లేట్ అయితే చాలు,
వెంటనే ఫోన్ చేసేవాళ్ళు. అలాంటిది ఈరోజు ఫోన్ లేదు, ఏం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నారండి? ఎక్కడున్నారు? బేరర్, సార్, ఇంకో లార్జ్ తీసుకొనిరా. ఇప్పటికే చాలా ఎక్కువ తాగారు, ఒక్కరే ఉన్నారు. ఇంటికి వెళ్ళడం కష్టమవుతుంది సార్. ఏయ్, నా కష్టం ఇష్టం గురించి నీకెందుకు? బిల్లు కడతాను, నువ్వు సర్వ్ చేయి. వెళ్ళు. అలాగే సార్. అన్నా, మందు తాగితే చాలు. ఒక లార్జ్ పెగ్. ప్రతి ఒక్కడు సలహాలు ఇచ్చేవాడే. అసలే సైట్లో జరిగిన ఫైట్కి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఇప్పుడు ఎవడేం మాట్లాడినా, ఎక్కువ చేసినా, కొట్టినా కొట్టేస్తాను. అరే, సంధ్య చాలాసార్లు ఫోన్ చేసినట్టుంది. ఏయ్, కంట్రోల్డ్గా మాట్లాడరా ఆకాష్, లేదంటే మేడం గారి కోపాన్ని తట్టుకోలేవు. ఏమండి, హలో సంధ్య. ఎక్కడున్నారండి? మీకెన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నారా? ఫోన్ పాకెట్లోనే ఉంది సంధ్య, చూసుకోలేదు. అదే ఎందుకు చూడలేదు అంటున్నాను. ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ ఉండి వచ్చాను సంధ్య. తొందరగా ఫినిష్ చేద్దాం అనుకున్నా కూడా రౌండ్కి గెస్ట్లు వచ్చి జాయిన్ అవుతున్నారు. అందుకే లేట్ అవుతోంది. ఈ టైంలో గెస్ట్లు రావడం ఏంటండి? వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండవా? మీకు ఇంట్లో పెళ్ళాం గుర్తులేదా? ఎంతసేపటి నుండి ఒంటరిగా వెయిట్ చేస్తున్నానో తెలుసా? కొంచెం కూడా నా మీద ప్రేమ లేదు సంధ్య. అసలు నా మీద. రిలాక్స్. ఇదిగో, ఇదే లాస్ట్ రౌండ్, ఇదే లాస్ట్ డిస్కషను. అయిపోయిన వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. సరే, తొందరగా రండి. ఓకే బంగారం, బాయ్. నా కోపం తగ్గించడానికి అతి ప్రేమ చూపించడం బాగా అలవాటైంది దీనికి. ఆకాష్ ఈ టైంలో కాల్ చేస్తున్నాడు. హలో ఆకాష్. సూర్య, మై ఫ్రెండ్, మై సోల్, మై సేవియర్, ఐ లవ్ యూ. ఆకాష్, తాగావా? ఎస్, తాగాను. సంధ్యకు అబద్ధం చెప్పగలను, కానీ నీ దగ్గర మాత్రం ఎప్పుడూ నిజం దాచలేను. ఎందుకంటే మనం బెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు ముందుకొస్తావు. నీకే ప్రాబ్లం ఉన్నా నీ వెనక నేను సపోర్ట్గా ఉంటాను. నా లైఫ్లో నువ్వు ప్రభాస్, నేను పృథ్వీరాజ్.
నువ్వు నా సాలార్వి. ఎంత తాగావు? వాగేటప్పుడు మాటల్ని, తాగేటప్పుడు పెగ్గుల్ని లెక్కేసుకోవటం వీరుడి లక్షణం కాదు మిత్రమా. చాలా ఎక్కువైందని అర్థం అవుతుంది. ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు, నేను వస్తాను. వస్తావా? సరేరా, నీ కూడా పెగ్ ఆర్డర్ చేస్తాను. నేను వచ్చేది తాగడానికి కాదు, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి. వాట్ ఆర్ యు టాకింగ్? నాకు తాగడం కొత్త అనుకున్నావా? లేకపోతే తాగి సేఫ్గా ఇంటికి వెళ్ళడం రాదనుకున్నావా? రెండు కాదు, ఈ టైంలో నువ్వు కార్ డ్రైవ్ చేయడం రిస్క్ అని చెప్తున్నాను. రిస్క్ ఏం లేదు సూర్య, ఇదంతా నాకు అలవాటే. రేపు మార్నింగ్ ఫ్లైట్లో కలుద్దాం. గుడ్ నైట్. జాగ్రత్త ఆకాష్. ఓకే మై ఫ్రెండ్, బాయ్. అయ్యో అయ్యో సార్, అయ్యో. ఏయ్, నేను స్టడీగానే ఉన్నాను, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఇలా జరిగింది? భగవంతుడా, ఈ అశుభం జరగకుండా చూడు తండ్రి. హలో, ఏమండి? అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది.